హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాస్ అన్న వాడితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఎలక్షన్స్ టైంలో పథకాలకు నిధులు ఆపేయడం జరిగింది కదా సార్. ఇప్పుడు వాటిని ఇస్తున్నారు అని చెప్తున్నారు. మరి ఇస్తున్నారా? దీని పట్ల చంద్రబాబు గారు అండ్ జగన్ గారి రియాక్షన్ ఎలా ఉంది సార్? యాక్చువల్గా చంద్రబాబు మొన్న గవర్నర్కి లెటర్ రాశాడు. ఇట్లా 14,000 కోట్లు, ఆ తర్వాత ఇంకొంత కూడా డబ్బులు వచ్చింది. దాదాపు 17,000 కోట్లు పథకాలకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వకుండా కాంట్రాక్టులకి ఇచ్చేయబోతున్నారు, దీన్ని అడ్డుకోవాలి అని చంద్రబాబు అన్నాడు. చంద్రబాబుకి ఎందుకు ఈ డౌట్ వచ్చిందంటే, చంద్రబాబు కూడా ఇదే చేశాడు. లాస్ట్ 2019 ఎలక్షన్ ముందు ఏం చేశాడు చంద్రబాబు? కాంట్రాక్టులకి పెద్ద ఎత్తున ఇచ్చేశాడు. పసుపు కుంకుమకి మిగతా పథకాలకి డబ్బులు వేస్తానని కొంత వేసాడు, కొంత వేయలేదు. ఆయన కూడా అప్పట్లో కాంట్రాక్టులకి ఇచ్చేసి ఫైనల్గా ఆయన వెళ్ళినప్పుడు ఖజానాలో 100 కోట్లు మిగిల్చి వెళ్ళాడు. ఇప్పుడు కూడా జగన్ అదే చేస్తున్నాడని ఆయన ఈ ముందస్తుగానే గవర్నర్ కంప్లైంట్ ఇవ్వడం, ఈసీకి చెప్పడం, ఇవన్నీ చేశారు. యాక్చువల్గా అదేంటంటే, ఆ డబ్బులు ఆల్రెడీ కోర్టులో ఉంది కాబట్టి ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు. కోర్టులో కేసు ఉంది. ఇప్పటికి కూడా కోర్టులో కేసు ఏం కొట్టేయలేదు. కేసు ఉన్నప్పుడు అది ఎలా పనిచేస్తాడు జగన్? కాకపోతే ఏంటంటే, ఏదో ముందు నుంచి కూడా మీడియాకి అలవాటు అయిపోయింది, తెలుగుదేశం మీడియాకి. ఏదో జరిగిపోబోతుందని ఒక పెద్దగా గోల్ చేయడం, జనం కూడా ఏమో నిజమేమో అనుకోవడం, ఇది అలవాటు అయిపోయి ప్రతి దాంట్లో ఇదే జరుగుతుంది. ఎన్నికలైనా కూడా 2 రోజులు వెయిట్ చేయొచ్చు కదా, డబ్బులు ఇస్తున్నారా లేదని. సో ఇది యాక్చువల్గా ఏంటంటే, నిన్ననే ఇచ్చారు 1982 కోట్లు. నిన్న విద్యాదేవునికి ఫీజు రీయింబర్స్మెంట్కి జవహర్ రెడ్డి రిలీజ్ చేశాడు. యాక్చువల్గా ఇది కోర్టులో ఉండడం వల్ల ఎలక్షన్ కమిషన్ ఇప్పటికీ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉండాలి. ఎలక్షన్ కమిషన్కి తెలియకుండా ఈ డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. ఇది చంద్రబాబుకు తెలియదా? తెలుసు. కావాలని ఏదో ఒక హడావిడి క్రియేట్ చేయడం కోసమే గవర్నర్కి లేఖ రాయడం, ఇవన్నీ చేయడం తప్ప ఇది ఎవరికైనా కామన్ సెన్స్ ఉన్నోడికి తెలుసు. ఇవాళ జగన్ అనుకుంటే డబ్బులు ఎట్లా వేసేస్తారు? మొన్ననే ఈసీ అనేక ప్రశ్నలు అడిగింది. ఈ డబ్బులు ఎప్పుడు రిలీజ్ చేశారు, ఎన్ని రోజులు ఎందుకు వేయలేదు, ఇది ఈ సోర్స్ ఏంటి, ఈ డబ్బులు ఎక్కడి నుంచి ఇచ్చారు, ఇలాంటి ప్రశ్నలన్నీ వేసి కదా ఆ రోజు కావాలని 10వ తేదీ పథకాలకి డబ్బులు ఏమని హైకోర్టు చెప్తే కూడా ఈసీ ఎందుకు చేయలేదు? క్లియర్గా ఈసీ కూటమికి ఫేవర్ చేయాలని చేయలేదు, దాంట్లో డౌట్ ఏం లేదు. క్లియర్గా అందరికీ తెలుసు ఈసీ ఫేవర్ చేద్దామని ఆపేసింది. సుప్రీంకోర్టు ఈసీని మందలించింది కూడా కదా. మేము చెప్పినా కూడా నువ్వు ఎందుకు చేయలేదు, మాకంటే నువ్వు ఎక్కువ అనుకుంటున్నావా, న్యాయ వ్యవస్థ కంటే మీరు పెద్దోళ్ళు అనుకుంటున్నారా, ఇది కోర్టు ధిక్కారం కాదని కూడా ప్రశ్నించింది కదా. అంటే అర్థమైంది, ఈసీ క్లియర్గా కోర్టు చెప్పినా కూడా ఫండ్ రిలీజ్ చేయకూడదు అని డిసైడ్ అయ్యి ఆపేశారు. ఇది ఆపింది ఎవరు? మళ్ళీ కూటమి వాళ్ళే కదా ఆపింది. వాళ్ళు కంప్లైంట్ ఇస్తేనే కదా వీళ్ళు ఆపారు. కంప్లైంట్ ఇచ్చారని కూడా కోర్టుకి చెప్పింది కదా ఈసీ. అంటే క్లియర్గా చంద్రబాబు తన వ్యూహంలో భాగంగా ఈ డబ్బులు జనాల్లో పడితే జనాల్లో ఫ్రెష్గా మైండ్లో అది ఉంటుంది, జగన్కి ఫేవర్గా ఉంటుందని చంద్రబాబు ఆపిచ్చాడు. ఇక్కడ ఏంటంటే, ప్రజలు అమాయకులు, ప్రజలు ఏవి తెలియదు అనుకుంటారు, కానీ 2 వైపులా కూడా వ్యూహాలు ప్రజలకు కూడా తెలిసిపోతాయి. ఇవాళ ఎవరికి తెలియదు. ఆరా మస్తాన్ అనే సెపాలజిస్ట్ నిన్న ఒక టీవీలో చెప్తున్నాడు, మేము గ్రామీణ మహిళలను కలిస్తే కూడా గ్రామీణ మహిళలకు మన ఇక్కడ డిస్కషన్ అంతా వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారు, వాళ్ళు ప్రశ్నలు వేస్తున్నారు, ఏ డబ్బులు ఎంత అన్నీ వాళ్ళు కూడా లెక్కలు చెప్తున్నారు అని అంటున్నారు. ఇవాళ ఎందుకంటే ఇప్పుడు ఎడ్యుకేటెడ్ జనరేషన్ కూడా బాగా పెరిగింది. రెండోది వాళ్ళ పిల్లలు ఎడ్యుకేట్ అవుతున్నారు, వాళ్ళు తండ్రులకి నేర్పిస్తారు. ఆ మధ్య కూడా ఒక ట్రైబల్ ఉమెన్ ఎక్కడో కొండల్లో వెళ్తే, ఒక జర్నలిస్ట్ వెళ్తే, యూట్యూబర్, ఆమె యూట్యూబ్లో వీడియోలు చూస్తుంది స్మార్ట్ ఫోన్లో. ఏందమ్మా నీకు ఎలా తెలుసు ఇవన్నీ అంటే, మీ ఛానల్ పేరేంటి సార్ అని అడిగింది. వీళ్ళు ఛానల్ పేరు చెప్పగానే కొట్టి, బాగానే ఉన్నారు సార్, 32,000 ఉన్నారు సబ్స్క్రైబర్స్ అని చెప్పింది. ఎలా చెప్పామంటే, మా పిల్లలు ఇంగ్లీష్ మీడియం సార్, వాళ్ళు నేర్పించారు నాకు, సో మాకు సంబంధించిన వీడియోలంతా నేను చూస్తుంటానని ఆమె చెప్తుంది. సో ఇలాగా ఇప్పుడు ఇవాళ నాలెడ్జ్ వచ్చింది జనాలకి. ఇంకా పాత పద్ధతుల్లో వీళ్ళు మోసం చేద్దామంటే కుదరదు. సో క్లియర్గా ఈ డీబీటీ డబ్బుల్ని కావాలనే జగన్ ఎన్నికల ముందు వేయాలని జగన్ ప్లాన్ చేశాడు. అంతకుముందు వేసి ఉండొచ్చు, కావాలనే జగన్ వేశాడు. దాన్ని ఆపాలని చంద్రబాబు ప్లాన్ చేశాడు. ఇప్పుడు చంద్రబాబు గెలిచాడు, ఇక్కడ ఆపడంలో సక్సెస్ అయ్యాడు చంద్రబాబు. మళ్ళీ చంద్రబాబే ఆ డబ్బులు ఏమని మళ్ళీ చంద్రబాబు మాట్లాడతాడు. నీకు అంత అక్కరుంటే మరి ఆ రోజు వేస్తే ఏమైనిచ్చి ఉండొచ్చుగా, ఈ అక్కర అప్పుడు ఎందుకు లేదు అని చంద్రబాబుని అడగాలి.
అట్లాగే దీన్ని ఆపిచ్చారు వీళ్ళని ఇతను గోల్ చేస్తున్నారు జగన్. మరి అంత అక్కర ఉంటే నీకు ముందు ఎందుకు వేయలేదు అని జగన్ అడగాలి. సో ఇద్దరు కూడా పొలిటికల్ గెయిన్స్ కోసమే ఈ నిధులతో ఆడుకున్నారు క్లియర్గా. సో ఆ విషయంలో చంద్రబాబు అహెడ్ ఉన్నాడు వ్యవస్థలతో. ఎందుకంటే ఆయనకు వ్యవస్థలతో పనిచేయడం విషయంలో జగన్ వాళ్ళ తాత 45 years ఎక్స్పీరియన్స్ ఉంది అందుకని ఆయన నా అనుభవం అంత లేదు నీ వయసు అని జగన్ చెప్తుంటాడు. అది నిజమే. సో అందువల్ల ఎప్పుడు కూడా చాలాసార్లు చంద్రబాబు విన్ అవుతుంటాడు. ఎందుకంటే ఆయనకి వ్యవస్థల మీద, మీడియా మీద కావచ్చు, న్యాయ వ్యవస్థ మీద కావచ్చు, ఎలక్షన్ కమిషన్ కావచ్చు, ఇతర ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీల మీద కావచ్చు, అనేక వ్యవస్థల మీద ఆయనకున్న పట్టాపారం, ఆయనకి బ్రహ్మాండమైన సామాజిక వర్గాల సపోర్ట్ ఉంది, డబ్బున్న వర్గాల సపోర్ట్ ఉంది. ఇవన్నీ ఆయనకు పనిచేస్తాయి. సో దాన్ని ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. ఒక రాజశేఖర రెడ్డి, దాని తర్వాత జగన్ కొంతవరకు ఎదుర్కోగలిగారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే రాజకీయాలు, ప్రతి ఒక్కరూ రాజకీయాలే చేస్తున్నారు తప్ప పీపుల్ సెంటర్డ్ పాలిటిక్స్ అనేది ఎవరు చేయట్లేదు. ఈవెన్ నిజానికి ఈసీ అది ఆలోచించాలి. ప్రజలకు అనుకూలమైన నిర్ణయాలు ఈసీ తీసుకోవాలి. కానీ అది కూడా ఏదో ఒక పార్టీ కొమ్ముగాయడం, ప్రధానంగా బీజేపీ కంట్రోల్లో ఈసీ పనిచేస్తుంది కాబట్టి కూటమికి అనుకూలంగా ఇక్కడ పనిచేసింది ఈసీ కూడా. సో ఆ రకంగా డబ్బులు ఒక 4 రోజుల నుంచి ఇదే ప్రచారం మీడియాలంతా. చంద్రబాబు లెటర్ రాయడం, మీడియా అంతా కూడా అని ఇదే రాయడం, పేజీలు లేకపోతే చర్చలు, ఈ డీబీటీ డబ్బులు కాంట్రాక్ట్లకు చేస్తాం. మొన్నటి వరకేమో కాంట్రాక్ట్లకు డబ్బులు ఇవ్వలేదని వీళ్ళే, ఇదే మీడియా రాసింది. కాంట్రాక్టులు బాధలు పడుతున్నారు, వాళ్ళకి డబ్బులు రాలేదని. ఇప్పుడు డబ్బులు ఇస్తేమో వీళ్ళే మళ్ళీ డబ్బులు ఇచ్చేస్తున్నారు అంటుంది. సో ఇది ప్రాబ్లం అన్నమాట. కాబట్టి ఈ డీబీటీ నిధులు ఆల్రెడీ కోర్టులో ఉంది కాబట్టి జగన్ నిర్ణయం తీసుకునే పరిస్థితి ఏం లేదు. ఆల్రెడీ సిఎస్కి అక్షంతలు అనేక విషయాల్లో పడుతున్నాయి. ఆయన నిర్ణయం తీసుకొని జగన్కి అనుకూలంగా కాంట్రాక్టులకు ఇచ్చేసే పరిస్థితి లేదు ఇవాళ. గతంలో చంద్రబాబు సక్సెస్ఫుల్గా చేయగలిగాడు. చంద్రబాబు లాస్ట్లో కాంట్రాక్టులకు ఇచ్చేయగలిగాడు. ఇవాళ జగన్ ఏమనుకున్నా అందులో 10%, 20% కూడా జగన్ చేయలేకపోతున్నాడు. దానికి కారణం ఏంటంటే జగన్ అబ్సల్యూట్ మెజార్టీతో గెలిచినా జగన్ని పని చేయలేదు కదా. మరీ మొదటి 2 సంవత్సరాలు అయితే ఏ పని చేసినా కోర్టులు అడ్డుకునేవి. చంద్రబాబుకున్న పట్టు అటువంటిది. కాబట్టి ఇక్కడ మనకు క్లియర్గా వ్యవస్థల మీద ఎవరికి పట్టు ఉంటే వాళ్ళే మిగతా ప్రజల జీవితాల దగ్గర నుంచి అన్నిటినీ కంట్రోల్ చేయగలరు. వాళ్ళు అనుకుంటే దేనైనా కంట్రోల్ చేయగలరు. సో ఇదే జరిగింది. ఎంతో కొంత జగన్కి సీట్లు వచ్చి మోడీ సపోర్ట్ ఉండడం వల్ల కొంత బతికిపోయాడు. కానీ అదర్వైజ్ అతను ఎప్పుడో దింపేసి ఉండేవాళ్ళు. ఎందుకంటే యువతల అంత స్ట్రెంగ్త్ అంత స్థాయిలో ఉంది. సో అదే స్థాయిలో ఇప్పుడు డీబీటీ నిధులను కూడా ఆపేశారు. ఇప్పుడైతే ఇస్తున్నారు లక్కీగా. మొత్తానికి కోర్టుకు పోవడం మంచిదైంది. ఆ కోర్టుకు పోయింది కూడా వైసీపీ కోర్టుకు పోయింది. సో కోర్టుకు పోవడం వల్ల 1 day ఇవ్వమని చెప్పారు, ఇవ్వలేదు ఎన్నికల కమిషన్. దాని తర్వాత ఎన్నికలు అయినాక ఏమన్నారు. సో ఎన్నికలు 13th అయింది. 13th అయినాక 15th రిలీజ్ చేస్తున్నారు. సో ఈరోజు రేపట్లో మిగతా పథకాలకు సంబంధించి కూడా నిధులు వెళ్ళిపోతాయి. అంటే ఇన్పుట్ సబ్సిడీ ఉంది. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ 2 weeks 3 weeksలో వర్షాలు స్టార్ట్ అవుతాయి. సో రైతులు ఈ లోపల విత్తనాలు కావచ్చు, ఎరువులు కావచ్చు, ఇవన్నీ సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ నిధులు వెళ్తున్నాయి. అట్లాగే విద్యా దీవెన, తర్వాత ఫీజు రింబర్స్మెంట్, ఇవన్నీ కూడా ఎడ్యుకేషనల్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి దానికి కూడా ప్రిపేర్ అవ్వాలి తల్లులు. అంటే వీళ్ళ ఉద్దేశం అంటే మేము గొడవ చేయడం వల్లే ఇస్తున్నారని ఈరోజు రేపు చెప్తారు వాళ్ళు, లేకపోతే ఇచ్చేవాళ్ళు కాదు. ఇదంతా వైసీపీ అనుకున్నా ఇచ్చే పరిస్థితి లేదు, కాంట్రాక్టులకి ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ ఫండ్స్ ఆల్రెడీ పథకాలకి, డీబీటీ కింద పథకాలు కానీ కోర్టులో ఆల్రెడీ గవర్నమెంట్ తరఫున ఆయన ఏజీ శ్రీరామ్ కూడా ఆర్గ్యూ చేశాడు. కాబట్టి క్లియర్గా ఇది డీబీటీ నిధులు డీబీటీకి వెళ్తున్నాయి. నిన్న 1982 కోట్లు వెళ్ళి మిగతా డబ్బులు కూడా ఈ 2 రోజుల్లో వెళ్ళిపోతున్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.